కాకినాడ జిల్లా ప్రత్తిపాడులో కొమ్ముల నల్ల కన్నబాబుకి చెందిన వ్యవసాయ క్షేత్రంలో తూర్పు కాపు వన సమారాధన మహోత్సవం గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఉదయం నుండి తూర్పు కాపు కుటుంబాలు విచ్చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆర్కెస్ట్రా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్ వంటి సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఆట పాటలతో ఉల్లాసంగా ఉత్సాహంగా గడిపారు. సుమారు 4,000 మందికి పైగా హాజరు కావడంతో భోజనాలు చేయడానికి ఏ ఒక్కరికి ఇబ్బంది కలగకుండా ఎక్కువ స్టాల్స్ ఏర్పాటు చేశారు. తూర్పు కాపు కుటుంబాలను ఏకం చేయడానికి కృషి చేసిన గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలను పత్తి రమణ, కట్టమూరి కొండబాబు మరియు కుల పెద్దలు చేతుల మీదుగా పూలమాలలతో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా పత్తి రమణ మాట్లాడుతూ గోపిశెట్టి శ్రీను, అప్పికొండ అయ్యప్పలు వయసులో చిన్నవారైన చక్కటి ఆలోచనతో అందరినీ ఏకం చేశారని కొనియాడారు. ఇకపై మనమందరం ఐక్యంగా ఉండి సంఘంగా ఏర్పడి మన పిల్లల భవిష్యత్తుకు బాసటగా నిలవాలని పిలుపునిచ్చారు. గోపిశెట్టి శ్రీను మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా ఆర్థికంగా వెనకబడిన వారికి గుర్తించి వారికి చేయూతనివ్వడానికి తమ వంతు ప్రయత్నం చేస్తామన్నారు. అందరూ కలిసికట్టుగా ఉంటూ రిజర్వేషన్తో పాటు అన్ని హక్కులు సాధించుకోవాలన్నారు. అప్పుడు అయ్యప్ప గారికి ఎందుకంటే నాయకుడు పుట్టాలి, మనమే పుట్టాడు, నాయకుడు పుట్టాలి, మనమే పుట్టాడు. అది సిరి సంస్కారం. తప్పట్లు పెట్టండి. ఎందుకంటే ఇది ఉత్సాహం, మన కాలేజీ పూర్తి కాపుల సంఘం ఉత్సాహం, రేపు భవిష్యత్తు, మన పిల్లల భవిష్యత్తు. అదే ఆలోచిద్దాం. మన చుట్టాల పెళ్ళిళ్ళు కానీ శుభకార్యాలకి అశుభకార్యాలకి వెళ్ళడానికి ఖాళీ లేకుండా పోతుంది. నాది చిన్న ఉదాహరణ చెప్తాను. నేను పెళ్ళి చేసుకోవడానికి పెళ్లి సంబంధాలు రాకపోతే నేను మా అక్కగారు ఒక కామరాజపేటలో చిన్న పుష్పవతి ఫంక్షన్ తీసుకువెళ్ళారు. అక్కడ నన్ను చూసి వాళ్ళ బంధువులు మా బంధువులు మాట్లాడుకుని అలా పెళ్ళి అయింది. ఈ రోజుల్లో మనం ఏం చేస్తున్నాం అంటే మన పెళ్ళికి వెళ్తున్నాం, తల్లిదండ్రులు మాత్రమే వెళ్తున్నాం, మన పిల్లల్ని తీసుకుని వెళ్ళట్లేదు. వాళ్ళు కాలేజీ స్కూల్ అని చెప్తున్నారు. ముందు మన బంధువులు పెళ్ళికి అశుభకార్యాలకి కన్ఫామ్గా మన కుటుంబ సభ్యులను తీసుకువెళ్తుందిగా కోరుచున్నాను. సత్వం ఉంది. ఇటువంటి మనిషి ఒకే ఒకడు ఉంటాడు. ఒక తూర్పు కాపుల్లో నెంబర్ 1 క్యారెక్టర్ ఉన్న గోపిశెట్టి శ్రీను. ఎందుకంటే అయ్యప్ప స్వామి పూజ ₹1,00,00,000 జరిగిందంటే 8 లక్షలు ఇచ్చిన ఎవరు కూడా 100 దగ్గర ఉన్నా ఎవరు సామాన్యం కాదు. ఏకైక వ్యక్తి. నేనేమి ఇవ్వను. నా ఫ్రెండ్స్ చాలా మంది నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ ఇస్తేనే నేను ఇస్తాను. నా పేరేం కాదు, నా ఫ్రెండ్స్ ఇస్తున్నాను అంతే డబ్బులు. ఓకే, థ్యాంక్ యూ. అంటే ఆయన పేరు ఎప్పుడు లక్షల విరాళం ఇచ్చినా కూడా చెప్పడు. ఈ రోజుల్లో ₹100 సందా ఇచ్చి 4 సుట్లు చదవమనే రోజులు. అటువంటిది లక్షలు ఇచ్చినా కూడా నా పేరు ఎక్కడా చెప్పొద్దు అంటాడు. ఎందుకంటే నేను చూసాను యథావిధంగా. ఒక స్వామీజీ వస్తే ఒక 10 సంవత్సరాల క్రితం ఇక సందాన్ని అడిగితే ₹20,000 అలా ఇచ్చాడు 5 నిమిషాల్లో దేవీ భాగవతం పెట్టిస్తాడు. కాబట్టి ఇక్కడి నుంచి ఒకే యూనిటీగా ఏ సమస్య వచ్చినా 4 వీధులు జనం అందరూ కలిసి సాధిందాం. తూర్పు కాపుల సంఘం సాధిందాం. అందరూ యూనిటీగా ఉందాం. కాబట్టి అందరూ వినండి. మన మంచి కోసమే వచ్చింది ఇది. 10 మందికి ప్రతి సంవత్సరం ఇలాగే పెడదాం. అందరూ కలుసుకుందాం, కుటుంబాలందరూ సమకూర్చుకుందాం, అందరూ బంధుత్వం పెంచుకుందాం. అందరూ ఎవరికి వాళ్ళే ఏ కోపలో తెలియక ఊళ్ళో 3,000 మంది ఉండి ఎవరు తూర్పు కాపో ఎవరు పెద్ద కాపో తెలియక సంబంధాలు కూడా కుదుర్చుకోవడానికి అవ్వట్లేదు. ఈ పాలి మీరందరూ కూడా ఒక ఫ్రెండ్స్లా తయారయ్యి సంబంధాలన్నీ కూర్చుకొని అందరికీ పిల్లలకి అందరికీ ఒక మంచి మార్గం ఇద్దాం. ఒక తూర్పు కాపుల సంఘం తరపుని అది నాకు తూర్పు కాపుల సంఘం తరపుని ఈవేళ భారీ ఎత్తుని 4,000 మందితో ప్రతిపాడులో వనభోజనాలు జరిగినాయి. అలాగే సంఘం కూడా ప్రతిపాడులో తూర్పు కాపుల సంఘం ఏర్పాటు చేస్తున్నాం. అన్ని వీధుల నుంచి కూడా 4 వీధుల నుంచి పెద్దలందరూ వచ్చారు. సంఘం ఏర్పాటు చేసి అందరూ కలిసికట్టుగా ఉంటాం. ప్రతి ఏటా ఇలాగ వనభోజనాలు పెట్టి
ఒక సంఘం ఏర్పాటు చేసి రేపటి భవిష్యత్తులో పిల్లలకి బీసీ సర్టిఫికెట్లు అన్ని తెచ్చేలాగా తూర్పు సంఘం రిజర్వేషన్ చేసేలాగా మనకి రిజిస్ట్రేషన్ బాడీ రిజిస్ట్రేషన్ కూడా అన్ని విధుల నుంచి తీసుకుని పెద్దలందరినీ రిజిస్ట్రేషన్ చేద్దాం. అందరూ కూడా మన సీను గోపిశెట్టి సీను, అప్పుకొండ అయ్యప్ప, ఇలాగే పెద్దలందరూ కూడా నిలబడ్డారు. అన్ని విధుల నుంచి నిలబడి వేళ భారీ ఎత్తున 4,000 మందికి భోజనాలు పెట్టి భారీ ఎత్తున కార్యక్రమం జరిగింది. చాలా గొప్ప మాకు అదృష్టం, ప్రతిపాడికి అదృష్టం. తూర్పు కాపులు ఉన్నారని ఈ వేళకి ఇన్ని వేల మంది ఉన్నారని తెలిసింది. నిజంగా గొప్పతనం అదే. మాకు చాలా వైభవంగా ఆనందంగా ఉంది.